హాయ్ అండి, అందరికీ నమస్కారం. నెత్తళ్ళు ఫిష్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రాసెస్ అంతే ఈజీ అనమాట. ముందుగా ప్రాసెస్ అంటే చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళండి. కడిగి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి అండ్ 1 స్పూన్ జీలకర్ర పొడి అండి. అండ్ ఒక 1/2 స్పూన్ అయితే ఆయిల్ వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి. ఒక అరగంట చక్కగా నాననివ్వాలి. అప్పుడు దాని ఈ మసాలా అంతా ఫిష్కి పడుతుంది. ఒక అరగంట సేపు అలా వదిలేయండి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం పట్టిద్దని చూసుకోండి. ఆల్రెడీ వేసాం కాబట్టి మనం మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత మనం ఈ నెత్తల ఫిష్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. మొత్తం అరేంజ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ డాకా అయితే మనకు ఒక దాని మీద ఒకటి రావు, చక్కగా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి చక్కగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి, కింద అడుగంటుతుందా లేదని. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మొత్తం కదపాలండి. ఎందుకంటే అడుగంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేయాలండి. లో ఫ్లేమ్ పెట్టేసి 10 to 15 మినిట్స్ చక్కగా ఉడకనియాలి. ఉడికిందా లేదు మనకి క్లియర్ తెలిసిపోతుందనమాట. పైకి ఆయిల్ తేలుతుందనమాట. ఆ ప్రాసెస్ మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా పైన చక్కగా చల్లేసుకోవాలండి. ఇంకా అసలు మనం స్పూన్ అనేది ఏం పెట్టకూడదు. అలా చల్లేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవాలండి. కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. వేడి వేడిగా నెత్తళ్ళు ఇగురు టేస్ట్ చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.